నమస్తే వెల్కమ్ టు V5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం తాళ్లగుమురు శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుల వివరాల ప్రకారం ఈ బ్రహ్మోత్సవాలు 2వ తేదీ వరకు నిర్వహించబడతాయి. మహాశయులకు విజ్ఞప్తి, ఈనాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన బుర్గంపాడు మండలం సారపాకలో వేయించేసినటువంటి శ్రీ భూసమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క 30వ వార్షిక బ్రహ్మోత్సవ కైంకర్య కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అలాగే యాగశాల కొత్తగా నూతనంగా ప్రారంభించడం జరిగింది. అలాగే మన ఆలయంలో ఉన్నటువంటి నూతన ప్రారీ గోడ నిర్మాణ కార్యక్రమం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని తీర్చిదిద్దినటువంటి వాళ్ళు. అలాగే 1వ తారీఖున సాయంత్రం 7 గంటలకు శ్రీ భూసమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం కోసం పురోహితుల వారు భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని కనులారా తీక్షిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. అపాకలో వేయించేసినటువంటి శ్రీ భూసమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క 30వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అవి ఈ నెల అనగా జనవరి 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అలాగే యాగశాల కొత్తగా నూతనంగా ప్రారంభించడం జరిగింది. అలాగే మన ఆలయంలో ఉన్నటువంటి నూతన ప్రారీ గోడ నిర్మాణ కార్యక్రమం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని తీర్చిదిద్దినటువంటి వాళ్ళు. అలాగే 1వ తారీఖున సాయంత్రం 7 గంటలకు శ్రీ భూసమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం. చాగల్మరిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ సెంటర్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను వక్తలు గుర్తు చేసుకుని అవి చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మదలపల్లి లక్ష్మీనారాయణ, ధర్మకర్త వంకధార లక్ష్మణబాబు, ప్రధాన కార్యదర్శి కూరపాటి రామకృష్ణ వరప్రసాద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అమనగల్ మున్సిపాలిటీలో 13వ వార్డ్ కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పుల్లారెడ్డి అనుష శ్రీశైలం మీడియాతో మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గెలుపు సాధిస్తే కాలనీలో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అనుష, నేను 13వ వార్డుకి పోటీ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ నుంచి. నాకు ఓట్లు వేసి గెలిపించండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు అందుబాటులో ఉంటాయి, పరిష్కరిస్తాను. నా పేరు శ్రీశైలం. మా సత్యమాని గారికి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. మీ అందరి సమస్యలు తీరాలంటే 13వ వార్డు నుండి పుల్లారెడ్డి అనుష అనే కంటెస్టెంట్ని కంపల్సరీ మీరు గెలిపించగలరు. నిరంతరం మీ సేవలో, నిరంతరం మీ పక్కలనే, నిరంతరం ఎప్పటికీ మీ సమస్యలు సేవ చేసుకుంటూ మీ దగ్గరనే ఎప్పటికీ ఉంటా. ఎక్కడికెళ్ళి బయటికి వెళ్ళే చుట్టూలం కానీ ఫస్ట్ మా ఇంటి పక్కలను చూసుకోండి, మన కాలనీ వాసం చూసుకోండి. ఫస్ట్ చిన్నప్పటి సంది మీ పక్కలుండి పెరిగినా, మీ పక్కలుండే ఉన్నా, మీకు ఆ పక్కలుంటే పెద్దగా అయినా నాకు ఖచ్చితంగా మీరు భారీ మెజార్టీతో గెలిపించగలరు. మీ అందరి సేవ చేసుకోగలనికి నేను ఎప్పటికీ నేను మీతోనే ఉంటానని నేను గ్యారంటీ ఇస్తున్నాను. నా వార్డులో గెలిస్తే నా వార్డులో ఉన్న బుడవ జంగాల వాళ్ళ సమాధుల దగ్గర ఆడవాళ్ళకు చనిపోయిన వారి దినాలకు కానీ వాళ్ళ చావు కార్యక్రమాలు చేసుకోవడానికి ఎట్లాంటి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాడు ఫస్ట్ ఒక బోర్ వేపిస్తా, ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా 2 బాతులు కట్టిస్తా, కాలనీలో ఉన్న అన్ని సమస్యలని నేను పరిష్కరిస్తాను. మేజర్గా డంపింగ్ యార్డ్ తీసేస్తాను మేము గెలిస్తే 100% మీ అందరికీ ఎప్పుడు సేవలో మీ దగ్గర మీ ఇంటి పక్కనే ఉంటాను, మీ కాలనీలో ఉంటాను. నిరంతరం 13వ వార్డులో ఉన్న వీధి దీపాలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ ఎప్పుడు నిరంతరం ఏ సమస్య లేకుండా నేను పరిష్కరిస్తాను. అనుష, నేను 13వ వార్డుకి పోటీ చేస్తున్నాను.
సాధువు ముసుగులో గంజాయి సాగు చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచాగాం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామ గుడి పూజారిగా గురువుగా చలామణి అవుతున్న నర్సయ్య మహారాజ్ దేవాలయ ప్రాంగణంలో గంజాయి సాగు చేస్తూ DTF ఎక్సైజ్ సిబ్బందికి చిక్కాడు. గంజాయి సాగు జరుగుతోందన్న సమాచారం మేరకు DTF సిఐ దుబ్బాక శంకర్ నేతృత్వంలో ఎస్ఐలు హనుమంత్, అనుదీప్ తదితరులు దాడులు నిర్వహించి 685 గంజాయి మొక్కలు, 17.741 కేజీల గంజాయి, 0.897 గంజాయి విత్తనాలు, 30,000 రూపాయల నగదు, తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు 70 లక్షల రూపాయలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. భద్రాద్రి V5 జిల్లా స్టాఫర్ బుర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు డొంకన చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు సారపాకలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆకుల రఘు, వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర ఆదినారాయణలు మాట్లాడుతూ సారపాక పట్టణానికి చెందిన ప్రముఖ జర్నలిస్టులు డొంకన చంద్రశేఖర్ జర్నలిజంలో రాణిస్తూనే సామాజిక సేవ దృక్పథంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మమేకమై సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా డొంకన చంద్రశేఖర్ కు కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బుర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్నా ఫోటోలు తర్వాత దిగుతుంది అన్న, తర్వాత దిగుతుంది. వీడియో తీస్తున్నా కదా ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం గొందెగూడెం గ్రామంలోని శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దీక్షా స్వాముల ఇరుముడి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొందెగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ తాటి వెంకటలక్ష్మి నాని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బస్తా కొడితే ఒక వార్తకి పెద్ద బస్తాలు 2 సావని కొత్త బస్తా వీడియో తీస్తా కష్టమైన పోదామా ఆరు తెచ్చినా పోదామా
ఆరతిస్తారు, ఆరతి ఇచ్చినా పోదాం అంటారు. మేడారం జాతర సందర్భంగా కొనసాగుతున్న ట్రాఫిక్ సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడారం చేరేందుకు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పస్రా నుంచి మేడారం చేరేందుకు 10 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాగే పస్రా నుంచి తాడ్వాయి చేరేందుకు సుమారు 4 గంటలు, తాడ్వాయి నుంచి మేడారం చేరేందుకు మరో 4 గంటల సమయం పడుతోంది. ఒకవైపు ట్రాఫిక్ జామ్లతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా పరిస్థితిపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబ్బులందరూ ఎక్కువ రావాలన్నా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.